అండి అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ చేపల పులుసు అండి. ఈ చేపల పులుసును మరింత టేస్టీగా మనం ఎలా తీసినా కూడా తునగకుండా అంటే చిదికిపోకుండా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి. రుచి అయితే అంత బాగుంటుంది. ఎలా తయారు చేయాలనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చేటట్టు ఈ ప్రాసెస్లో అయితే చెయ్యండి. మటన్ చికెన్ అయితే చాలా ఈజీగా చేసేస్తారు, కానీ చేపల పులుసు అంటే కొద్దిగా కష్టపడతారు. అలా కాకుండా ఎలా తయారు చేయాలో ఈరోజు అయితే చూద్దాం. ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకోండి. స్టవ్ పైన పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగకూడదు, దూరగా వేగితే సరిపోతుంది. తర్వాత నేనైతే ఇది 1.5 కేజీ ఫిష్కు ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా దూరగా వేయించుకొని తీసి పెట్టేసుకోవాలి. ఇవి ఏవి మాడకూడదండి, లైట్గా వేయించుకోవాలి. మాడితే టేస్ట్ అస్సలు బాగోదండి, మాడిన వాసన వస్తుంది. అందుకోసం అనేసి వేయించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొన్ని మిరియాలండి, 1 టేబుల్ స్పూన్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. మిరియాలు వేసుకోవడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది. ఇంకా మిరియాలు కూడా వేయించుకున్న తర్వాత చెక్క లవంగాలు కూడా లైట్గా వేయించుకొని తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం అయితే వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించిన వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఇవన్నీ చల్లారాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క లవంగాలు, మిరియాలు అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం ఇంకా ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు కూడా వేసిన కదా, ఆ కారం కూడా ఉంటుంది కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ వేసిన. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది మసాలా అండి. ఇది మన చేపల పులుసుకు కావాల్సిన మసాలా. ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చింతపండు పులుసు కోసం చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. చింతపండు నానబెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసుకొని మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇలా చింతపండును కూడా కడిగేసి నీళ్ళు పోసి పెట్టేసినాను. ఇప్పుడు ఇదిగోండి, ఫిష్ అయితే ఇలా నీట్గా శుభ్రంగా కడిగాలన్నమాట. ఇలా లోపలైతే నల్లగా ఉంటుంది, అదంతా తీసేసుకోవాలి. అది ఉంటే స్మెల్ అనేది ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఇలా చేశారంటే అస్సలు స్మెల్ మామూలుగా చేస్తే నీచు వాసన స్మెల్ అంతా ఉంటుంది కదా, అలా కాకుండా నీట్గా ఉంటుందండి. అస్సలు స్మెల్ అనేది ఉండదు. ఇలా అయితే నీట్గా కడిగిన తర్వాత నేనైతే ఇవి చితకకుండా ఉండాలంటే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ చేప ముక్కలన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, మళ్ళీ దీన్ని ఎక్కువ వాడం కాబట్టి ఒక 2 పీసులు వేసుకొని వేయించుకోవాలి. ఎక్కువగా ఆయిల్ వేసినామంటే మళ్ళీ అది దేంట్లోకి మనం వాడలేమన్నమాట, వేస్ట్ అయిపోతుంది. అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా కాదండి, లైట్గా వేసిన 1 నిమిషం వేయించి తీసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై కాదు, ఎక్కువగా కూడా వేగకూడదు. తర్వాత ఇప్పుడైతే ఇంకా కర్రీకి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా వేయకూడదండి మనకి పైన, ఎందుకంటే మనం ఫిష్ను వేయించినాం కాబట్టి ఆ దాంట్లో ఆయిల్ వచ్చేసి పైన బాగా తేలుతుందనమాట. అందుకోసం అనేసి ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడైతే ఆనియన్స్ తర్వాత కరివేపాకు వేసి ఇలా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకోవాలి. ఇవైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలన్నమాట. ఈ పులుసు చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలే కానీ అన్నం లేక కానీ సూపర్గా ఉంటుంది. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడైతే ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి. ఈ టేస్ట్ వచ్చేది ఈ మసాలా వల్లనే అండి. మనం ఏ ఫిష్ అయినా తీసుకోండి, ఇలా మసాలా అంతా బాగా వేయించుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. గుమగుమలాడిపోతుందండి స్మెల్ అయితే. ఇలా బాగా మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదా. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండుని అయితే నానబెట్టేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసునైతే పోసేసుకోవాలి. చింతపండుని బాగా పిండేసి పులుసు అయితే పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు మన ఇష్టం. కొంతమంది ఎక్కువగా పులుపు తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. కానీ చేపల పులుసులో మరీ తక్కువగా ఉంటే అంత టేస్ట్ బాగోదు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. చూడండి, చింతపండు పులుసు కూడా వేసి బాగా కలిపేసుకోవాలి.
ఇలా చింతపండు పులుసు ఈ మసాలా అంతా బాగా కలిసేటట్టు 1 నిమిషం పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన చాయిస్ అండి, వాటరు ఎంత కావాల్స్తే అంత పోసుకోవచ్చు. మనకు మరీ ఎక్కువ తిక్కుగా కావాలన్నా, మనకి పల్చగా కావాలన్నా అనే దాన్ని బట్టి, మనకు ఎంత గ్రేవీ ఎలా ఉంటే మనకు సరిపోతుంది అనే దాన్ని బట్టి పోసుకోవచ్చు అనమాట. కొంతమంది చాట్ తింటారు, కొంతమంది మరీ గట్టిగా తింటారు, అంటే గుజ్జుగా తింటారు, కొంతమంది లైట్గా పులుసు ఉండేటట్టు తింటారు. ఇలా అయితే మనకి ఎంత కావాల్స్తే అంత వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా, మాకైతే కొద్దిగా పులుసు ఉంటే బాగుంటుంది, అందుకోసం అనేసి ఇలా పోసినాను అనమాట. ఫ్రై అయితే మళ్ళీ చేసుకుంటాం కదా, పులుసు చేసుకున్నప్పుడు కొద్దిగా పులుసు ఉంటేనే బాగుంటుంది అనేసి నేనైతే ఇలా చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. పులుసు ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. బాగా ఉడికితేనే అండి చేపలు పులుసు అనేది టేస్ట్ బాగుండేది. ఇలా బాగా ఉడికిన తర్వాత పులుసు ఇప్పుడైతే ముక్కలు వేసేసుకోవాలి. చూడండి, ముక్కలు మనం లైట్గా వేయించడం వల్ల అస్సలు చిరిగిపోవండి. నువ్వు ఎన్నిసార్లు కలిపినా కూడా అస్సలు చిరగవు, చాలా బాగుంటుంది. మనం 2-3 రోజులు పెట్టుకొని తిన్నామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పులుసు. ఇది చేసినప్పటికంటే మధ్యాహ్నం చేసుకొని రాత్రి తిన్నా, లేదంటే రాత్రి చేసుకొని ఉదయాన్న తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇలా అయితే నేను ఉదయాన్నే చేసి పెట్టేసినాను అనమాట. ఫిష్ అయితే నిన్న తెచ్చినాడు, నేనైతే ఈరోజు ఉదయమే చేసేసినాను. ఇంకా ఇలా అయితే మొత్తం ఫిష్ అన్నీ వేసుకొని దాన్ని బాగా ఇలా ఆ పులుసులో మునిగేటట్టు ఇలా ఒత్తేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ పులుసు తిన్నారంటే జన్మలో మర్చిపోలేరండి. మనం ముక్కలు తీసుకోవడానికి కూడా అస్సలు చితికిపోకుండా ఎలా ముక్క ఉందో అలానే వచ్చేస్తుంది. పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. లోపల ముక్కలు కూడా మధ్యలో కూడా వేగి బాగుంటుందన్నమాట. లోపల మామూలుగా మనం డైరెక్ట్గా అలానే చేస్తే లోపలంతా తెల్లగా ఉంటుంది. అలా కాకుండా ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసినామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. లోపల కూడా లైట్గా వేగుతుంది కాబట్టి ముక్క అనేది చాలా బాగుంటుంది. తర్వాత దించే ముందర కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా చూడండి, ఇలా గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే వేడివేడిగా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మీ ఇష్టం, వేడిగానైనా తినొచ్చు, చల్లగా అయినా తినొచ్చు, ఎప్పుడైనా తినేసేయచ్చు. చూస్తున్నారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.